హాయ్ అండి. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేని కొడుకు మాటలకి ఆ తండ్రి ఎటువంటి సమాధానం చెప్పాడు అనే కథను విందామా? ఈ కథ పేరు హైటెక్ కొడుకు. రచించిన వారు డాక్టర్ P.K. జయలక్ష్మి గారు. ఆనందరావు ఆనందానికి అంతులేదు. పదే పదే క్యాలెండర్ వైపు చూడసాగారు. పార్వతమ్మ ముసిముసి నవ్వులతో భర్తను ఓరగా గమనించసాగింది. వారి ఏకైక కుమారుడు ధీరజ్ వచ్చే వారమే అమెరికా నుంచి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి వస్తున్న శుభవర్తమానాన్ని టెలిఫోన్ అందించింది మరిందాకే. అందుకే ఇద్దరు హడావిడి మొదలుపెట్టారు. పార్వతి, అబ్బాయి శుక్రవారమే కదా వచ్చేది, వాడికి ఇష్టమైన వంటకాలతో స్వాగతం చెప్పాలి, తెలిసిందా? ఈలోపు బజార్ నుంచి ఏమేం తేవాలో లిస్ట్ ఇద్దువు అంటూ బట్టలు మార్చుకుని స్కూటర్ తాళాలు అందుకున్నారు. అబ్బా, ఇంకా వారం ఉందండి. ఈలోగా మనవడికి బంగారు గొలుసు, కోడలికి పట్టుచీర, బాబుకు మంచి సూట్ కొనాలి. ఆ పని చూద్దాం, ముందు బ్యాంకుకు వెళ్ళాలి అని ఆవిడ తొందరపెట్టింది. ఈ విధంగా కొడుకు స్వాగత కార్యక్రమాలు చురుగ్గా మొదలుపెట్టారు భార్యాభర్తలు. ఆనందరావు పెద్ద ప్రైవేట్ ఫామ్లో క్లర్క్గా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. భార్య పార్వతి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. వారిద్దరూ క్లాస్మేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆధునిక భావాలను మనసు నిండా పుష్కలంగా నింపుకున్న జంట. ఆమె స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్గా రిటైర్ అయింది. వాళ్ళ ఏకైక పుత్రరత్నం ధీరజ్ ఎంఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచులకు తగినట్లున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన యువ ఇంజనీర్. 5 సంవత్సరాల అనంతరం తల్లిదండ్రులను చూడడానికి ఇండియా వస్తున్నాడు. శుక్రవారం రానే వచ్చింది. ధీరజ్, రాణి, బంటి ఉత్సాహంగా అమెరికా విశేషాలు దారి పొడుగునా కథలుగా వర్ణిస్తున్నారు. ఆనంద్, పార్వతి వాళ్ళు చెప్పే శ్రద్ధగా వింటున్నారు. ట్యాక్సీ ఇంటి ముందు ఆగింది. సామాన్లు లోపల పెడుతుంటే ధీరజ్ తల్లితో, అమ్మా, మీ ఇద్దరికి కొత్త కారు బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా స్కూటర్ ఏంటి నాన్న ఈ వయసులో అన్నాడు. ఎందుకురా, మా ఇద్దరికి స్కూటర్ చాలే, పద పద స్నానాలు కానిచ్చి భోజనాలు చేద్దురు అంటూ లోపలికి దారి తీసింది పార్వతి. ఒక కునుకు తీసి సాయంత్రం అలా షికారుకు వెళ్లారు తండ్రి, కొడుకు, మనవడు. వంటగదిలో అత్తగారికి సాయం చేస్తోంది రాణి. అత్తయ్య గారు, అమెరికాలో దేనికి కొరత లేదంటే నమ్మండి, ఎంతో హాయిగా ఉంది తెలుసా అంది రాణి కూరలు తరుగుతూ. అవును రాణి, కానీ పని మనుషులు ఉండరని, పనులన్నీ మనమే చేసుకోవాలని ఫాస్ట్ లైఫ్ అని అంటారే అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. నిజమే, కానీ అలా అనిపించదు అసలు అత్తయ్య. ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు, బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. అందరం తలా ఒక పని చేసుకుంటాం. పని త్వరగానే తెమిలిపోతుంది. అన్ని పనులకి మిషన్స్ ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడడం కానీ, పని మనుషుల కోసం, చాకలి కోసం ఎదురు చూడడం కానీ ఏవి ఉండవంటే నమ్మండి. అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా స్నేహంగా ఉంటారు. మన వాళ్ళు అక్కడ ఎక్కువగానే ఉన్నారు. వీకెండ్స్లో పార్టీలు అవుతూ ఉంటాయి. గెట్ టుగెదర్స్ అని తెలుగు వాళ్ళం అందరం ఒక దగ్గర చేరతాం. భోజనాలు, సంగీత కచేరీలు, నాటకాలు, చాలా సరదాగా ఉంటుందండి. మీ వయసు వాళ్ళు, మీలాగే రిటైర్ అయిన వాళ్ళు, పిల్లలతో అమెరికా వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. నాకైతే మీరు మావయ్య మాతో వచ్చేస్తే బాగుండు అనిపిస్తోంది. ఇక్కడెవరున్నారు? మీరు రిటైర్ అయిపోయారు కూడా కదా, మాతో వచ్చేయండి అని ప్రేమగా అడిగింది రాణి. పార్వతి పొంగిపోయింది కోడల అభిమానానికి. నిజానికి ఆవిడకి కూడా మనసులో కొడుకు దగ్గర ఉండాలనుంది. భర్త దగ్గర చెప్పకపోయినా ఎప్పుడూ అదే ఆలోచన. ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో పడి వెనక ముందు ఎవరూ లేకపోవడంతో వాడిని ఆయాల మీద హాస్టల్స్లో ఉంచి చదివించడంతో కొడుకుని చాలా మిస్ అయ్యానని ఆమె ఎన్నోసార్లు బాధపడింది. అదే మాట ఆవిడ ఆనందరావు నిద్రపోయేటప్పుడు అడిగింది. ఏమండి, ఒక మాట అడగనా? ఏంటి పారు అన్నారు ఆనంద్. మరేం లేదండి, 4 నెలల క్రితం నేను రిటైర్ అయిపోయాను. మన ఇద్దరం ఖాళీయే. ఇక్కడ మనకు ఆస్తులు కానీ బాధ్యతలు కానీ ఏమీ లేవు. ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోదామండి, రాణి కూడా రమ్మంటోంది అని గోముగా అడిగింది. నిజమేలే, వాడేమంటాడో, ఇవాళే కదా వచ్చారు, అన్నీ కనుక్కుని తర్వాత మాట్లాడదాం అని ఇద్దరికి ఉపక్రమించారు. రాణి, ఎంతసేపు, ఇంకా తెవల్లేదా అంటూ విసుక్కుంటూ అరిచాడు ధీరజ్. అబ్బా, వస్తున్నానండి, బంటి ఎక్కడికో ఆటలకు వెళ్ళాడు, ఇంకా రాలేదని చూస్తున్నాను అని చీరకుచ్చులు పెట్టుకుంటూ సమాధానం ఇచ్చింది రాణి. అబ్బాయి కాఫీ ఇవ్వమ్మా అని కప్పు రాణి చేతికిచ్చింది పార్వతి. అమ్మా, ఇదిగో నీకోసం డైమండ్ నెక్లెస్, నాన్నకి డైమండ్ రింగ్. మీరు తిరగడానికి టాటా కారు వచ్చేవారం మన ఇంటి ముందు ఉంటుంది. నా ఫ్రెండ్ బిల్డర్ ఒకడు ఉన్నాడు. ఇందాక వాడితో మన ఇంటిని మోడర్న్గా రీమోడల్ చేయడానికి ఎస్టిమేషన్ మాట్లాడాను. 6 లక్షలు అవుతుందన్నాడు. నేను 2 దఫాలుగా పంపిస్తాను. మీ టేస్ట్కి తగినట్లు ఇంటిని రీమోడల్ చేయించుకోండి అని ఆపకుండా మాట్లాడుతున్న కొడుకుని విస్మయంగా చూస్తూ ఉండిపోయారు ఆనంద్, పార్వతి. ముందుగా తేరుకున్న ఆనంద్, ఎందుకు బాబు నీకింత ఖర్చు? అంత దూరం నుంచి వచ్చావు. వచ్చినప్పటి నుంచి పనులు పెట్టుకుని తిరుగుతున్నావు. అయినా మీ అమ్మకి ఇవేమీ అక్కర్లేదురా. ఈ వయసులో ఈ డైమండ్స్, కార్లు, షికార్లు, కొత్త హంగులు కాదురా మాకు కావాల్సింది. ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు ప్రయోజకుడు అయ్యావు.
లక్షణమైన కోడలు, ముద్దొచ్చే మనవడు. మాకింతకంటే కావాల్సిందేముంది చెప్పు? మేము రిటైర్ అయిపోయాం. జీవిత పయనంలో అలసిపోయానురా. నీ దగ్గరకు వచ్చి శేష జీవితం గడిపేయాలని మీ అమ్మ కోరిక. నా కోరిక కూడా అదే. ఏమంటావు అని కొడుకు వైపు చూశారాయన. ధీరజ్ నిర్లిప్తంగా ఉండిపోయాడు. రాణి భర్త భుజం పట్టుకుని, మాట్లాడరేమండి? మీ అమ్మా నాన్నంత ప్రేమగా మన దగ్గరకు వచ్చి ఉండిపోతామంటూ అంటే ఎగురు గంతులేసి ఆహ్వానించాల్సింది పోయి అలా ముభావంగా ఉండిపోయారే. నేనేమైనా వద్దంటాను అనుకుంటున్నారా? మనకు వాళ్ళ తప్ప ఎవరున్నారండి? నాకు వాళ్ళు మనతో ఉండడం చాలా ఇష్టం. అసలు నేనే అత్తగాని మన దగ్గరకు వచ్చేయమని అడిగాను. తెలిసిందా? బంటి కూడా 4 రోజుల నుంచి అత్తయ్య గారికి మావయ్య గారికి బాగా అలవాటైపోయాడు. మీ నాన్నగారి కథలతో, అత్తగారి పిండి వంటలతో అమ్మా నాన్నలు మర్చిపోయాడు తెలుసా? ప్లీజ్ అండి, వాళ్ళని మనతో తీసుకెళ్దాం అంటూ గలగలా మాట్లాడేస్తోంది రాణి. రాణి, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నాకు తెలిసి ఏం చేయాలో. అవతలకు వెళ్ళి నన్ను విసిగించకుండా అని గట్టిగా విదిలించుకున్నాడు ధీరజ్. రాణి చిన్నమొహం చేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. పార్వతికి ఆనందరావుకి ఏదో కొంచెం కొంచెం అర్థమైనట్లు అనిపించింది, కానీ పూర్తిగా తెలియడం లేదు. ఎరా ధీరు, పాపం రాణిని అంతలా కసిరేశావు? అయినా నాకు సమాధానం చెప్తావా లేదా అని పార్వతి చిరుకోపంతో అడిగింది. దేనికి? నాన్నగారు అడిగిన దానికేనా? అదైతే నా నిర్ణయం కూడా వినండి. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇక్కడే ఇండియాలో మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతి నెల పంపుతాను. మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలు, వస్తువులు కావాలనుకుని పొందలేకపోయారో అవన్నీ మీకు అందజేస్తాను. దేనికి లోడ్ చేయను. కానీ అద్దోక్తిలో ఆగిపోయాడు ధీరజ్. ఆపేశావే? చెప్పరా? మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు. నేను ఈ ముసలివాళ్ళని భరించలేనంటావా? చెప్పరా? ఆవేశంగా అరిచారు ఆనందరావు గారు. అయినా మేము ముసలివాళ్ళం కదా. మేము నీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం. ఎంతైనా తల్లిదండ్రులం కదా. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావని తెలియక పిచ్చిమొహంది. నీ తల్లి బాబు దగ్గరికి వెళ్దామండి అని ఆశపడింది. ఇప్పుడు తెలిసిందా పార్వతి? అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదే. నీ ఆస్తుల ఐశ్వర్యాల కోసం మేము మొహవాచిపోలేదురా. కన్న కడుపు తీపితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నాంరా అన్నాడు ఆనందరావు. ఆపండి అని ధీరజ్ గట్టిగా ఒక కరుపు అరవడంతో అందరూ ఉలిక్కిపడి భయంగా ధీరజ్ వైపు చూశారు. ఏంటి? కడుపు తీపా? ప్రేమ, అభిమానం మీకా? ఎంత బాగా నటిస్తున్నారు నాన్న. ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా? నేను పుట్టిన 4 రోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యమనుకుని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దాన్ని తన ఉద్యోగానికి వెళ్ళిపోయింది. కొంచెం పెద్దయ్యాక ఆయాల అజమాయిషి. నువ్వు నీ ఉద్యోగం, ఓవర్ టైంలతో నీ దారి నీతిగా ఉండేవాడివి. ఎప్పుడూ క్రమశిక్షణ, మంచి అలవాట్లు అంటూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ హాస్టల్లోనూ నా బాల్యం యవ్వనం గడిచిపోయాయి. సెలవులకి ఇంటికి వచ్చినా కూడా మీ క్యాంపులు, మీ హడావిళ్లే గాని నన్ను ఏనాడైనా దగ్గర తీసుకుని ఆప్యాయంగా లాలించారా? ఎన్నో రాత్రులు అమ్మా నాన్న ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపాను తెలుసా? నాన్న చల్లని చూపు కోసం, అమ్మ వెచ్చని స్పర్శ కోసం నా మనసెంత పరితపించిపోయిందో మీకేం తెలుసు? కష్టం సుఖం చెప్పుకోవడానికి తోబుట్టువులు లేరు. ఒంటరి జీవితం. మీ ఇద్దరు డబ్బు సంపాదనే లక్ష్యంగా నిర్దేశించారే కానీ నేనేమైపోతున్నానో, నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా? హాస్టల్లో అందరూ సెలవులకి ఇంటికి వెళ్ళేవారు. నేను మాత్రం ఒంటరిగా. కళ్ళ నీళ్లు తిరిగిపోతుంటే మాట పూర్తి చేయలేకపోయాడు ధీరజ్. కాసేపటికి తేరుకుని, అందుకే నాకు బాల్యం అన్న తల్లిదండ్రులన్న ఇష్టం లేదు. నేననే ప్రాణి భూమి మీదకి రాకపోతే ఎంత బాగుండేది? నాకెవరున్నారు? మీ సుఖాలు మీరు చూసుకున్నారే కానీ నా గురించి ఆలోచించారా? పోటీతత్వంతో నన్ను పెంచారు. నాకు మెడిసిన్ చదవడం ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేర్పించారు. పెళ్లి కూడా మీకు నచ్చిన అమ్మాయితోనే చేశారు. అన్నీ చివరికి అమెరికా కూడా మీకు నచ్చినట్లుగా పంపారు. కొడుగ్గా నాకేం కావాలో, నా ఇష్టాలు ఏంటో ఏనాడైనా ఆలోచించారా? డబ్బుతో దేన్నైనా కొనగలం, సాధించగలం అనుకున్నారే కానీ ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోయిన మీరు ఈరోజు వాటి గురించి మాట్లాడడం చాలా చాలా విడ్డూరంగా ఉంది. మన మధ్య ఉన్నది రక్త సంబంధం, ప్రేమానుబంధం కాదు, డబ్బు సంబంధం. మీరు నాకు ఎంతో ఖర్చు పెట్టారు, ఇంతవాణ్ణి చేశారనుకుంటున్నారు కదా. అందుకే ఆ రుణం తీర్చుకోవడానికి ఇండియా వచ్చాను. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ డబ్బుతోనే అమర్చి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను. నా పిల్లాన్ని మాత్రం మీరు నన్ను పెంచినట్లు పెంచను. నాలా వాడికి బాల్యం చేదు జ్ఞాపకం కాకూడదు. నా భార్యను అందుకే ఉద్యోగం చేయనివ్వను. వాడు కూడా పెద్దయి నాలా ఫీల్ అవ్వకూడదు. నేను పొందలేని ప్రేమాభిమానాల్ని వాడు పూర్తిగా పొందేలా చేస్తాను, చూస్తాను అన్నాడు ఆవేశంగా. అయిందా? ఇంకేమైనా ఉందా? శాంతంగా అడిగారు ఆనందరావు. ఏంటి? మాకు నీ మీద ప్రేమ, వాత్సల్యం లేవా? అవి లేకుండానే నువ్వు ఇంత వాడివయ్యావా? నీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? కొంచెం ఆగి తిరిగి మొదలుపెట్టారు. మా ఇద్దరిది వర్ణాంతర వివాహం. అటువాళ్ళని ఇటువాళ్ళని కాదని చేసుకున్న పెళ్ళి. అందరి శాపనార్థాల మధ్య మొదలుపెట్టిన కాపురం. నాదా ప్రైవేట్ ఉద్యోగం.
ఇద్దరం కలిసి ఉద్యోగాలకు వెళ్తే కానీ నమ్మకంగా ధైర్యంగా ఉండలేని పరిస్థితి. నువ్వు కడుపులో పడిన వేళ విశేషం. మీ అమ్మకు ఉద్యోగం దొరికింది. మెటర్నిటీ లీవ్ నెల కంటే ఇవ్వలేదు. ప్రైవేట్ స్కూల్ కావడంతో ఉద్యోగం వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్తుకి మా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా, డబ్బు కూడా ఉండాలి. నువ్వు పుట్టిన నెల రోజులకే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్ళిందో నీకేం తెలుసురా? కేర్ సెంటర్ స్కూల్లోనే ఉండడంతో గంట గంటకి నీ దగ్గరికి వెళ్ళొచ్చేది. మాకు వెనకాల ఆస్తులు లేవు బాబు, మా పెద్దల తిట్లు తప్ప. మమ్మల్ని కాదని చేసుకున్నారు. ఎలా ఉంటారో ఎలా పైకి వస్తారో చూద్దామని సవాళ్ళు విసిరేవారే కానీ సాయం చేద్దామనే సహృదయులు మాకెవరూ లేరు. మేము ఆ రోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టారా నువ్వు ఈ స్థితికి రాగలిగింది. మధుపాజ్ఞలు కట్టుబాట్లు చూసావే కానీ వాటి వెనకాల మా ప్రేమ ఆత్మీయతను అర్థం చేసుకోలేకపోయావు. ఉన్నది ఒక్క నలుసు, ఎంతో గొప్పవాణ్ణి చేయాలి. నవ్విన్న ఆపచేనే పండిందని అనుకునేట్లుగా నిన్ను పెంచాలి అన్నదే మా తాపత్రయం. ఈ రోజు నీకున్న స్థాయి హోదా ఆ రోజు నాకుంటే మీ అమ్మ ఉద్యోగం చేసేదే కాదు. నేను నీలా గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాణ్ణి. హాస్టల్లో ఎందుకు ఉంచామనే గాని ప్రశ్న. ఎప్పుడూ క్యాంపులని నేను, అమ్మ స్కూల్లో ప్రైవేట్లను ఉండిపోవడం వల్ల నీకు సమయం ఇవ్వలేకపోతున్నామే, దగ్గరుండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఒంటరితనం పోగొట్టుకుని బాగా చదువుకుంటామని పెట్టానురా. 9వ క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి నేను సెలవులకి ఇంటికి తీసుకురాలేదు. ఎందుకో తెలుసా? మీ అమ్మకు మేజర్ ఆపరేషన్ అయింది. నువ్వు గాబరా పడతావని ఆ సంవత్సరం సెలవులకి నేను తీసుకురాలేదు. అంత మాత్రానికే అమ్మా నాన్నకి ప్రేమ లేదు, డబ్బే ప్రధానమని ఎంత తేలిగ్గా నేసో ధీరు. మేం పోటీతత్వంలో కాదురా నేను చదివించింది. నువ్వు దేనికి లోటు పడకూడదు. అమ్మా నాన్న నాకేమీ ఇవ్వలేదు, అందరిలా ట్యూషన్స్ పెట్టించలేదు. వాళ్ళు బాగా ఖర్చు పెట్టుంటే నేను ఇవాళ ఎంతో గొప్పగా ఉండేవాడిని అని కల్లో కూడా నువ్వు అనుకోకూడదనే ఉద్దేశంతోనే నిన్ను మా శక్తికి మించి చదివించావు. నీకు సైట్ ప్రాబ్లం ఉండడంతో మెడిసిన్ కష్టపడలేవని, ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువని నీ శ్రేయోభిలాషులుగా ఆలోచించి అలా చదివించానురా. మా సంపాదన అంతా మేము జల్సాలు చేసుకోవడానికి కాదు నాన్న, నీ కోసం, నీ భవిష్యత్ కోసం. నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెనకబడి ఉండేవాడివి. మేం కూడా వీడు ఏదో ఒకటి చదివితే చాలే అని ఏ డిగ్రీయో చేయించి నాలా క్లర్క్ ఉద్యోగం ఎక్కడో వేయించేస్తే ఎవరడుగుతారు? కానీ నా పిల్లవాడు నాకంటే ఉన్నతంగా ఉండాలి. భవిష్యత్తులో ఎప్పుడు అయ్యో మా వాళ్ళు నన్ను ఇలా తయారు చేశారేంటి అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీల్ అవ్వకూడదని మా తాపత్రయమంతా నీ గురించేరా. మా స్థాయికి మించి అప్పులు చేసిన ఫారెన్ కూడా మా ఖర్చుతో పంపించాం. తర్వాత నువ్వే బాగా సంపాదిస్తున్నావు. ఇదేదో ఉద్ధరింపుగా మేము అనుకోవడం లేదు. ఇది మా బాధ్యత. మాదే కాదు, ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత ఇది. పిల్లల్ని కనగానే కాదు, వాళ్ళని సరైన నడవడికతో పెంచి చక్కని పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత. మీ నుంచి మేము ఆశించేది డబ్బు కాదు నాన్న, ప్రేమ. కానీ బాబు, నీరు పళ్ళ మెరుగన్నట్లు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల శ్రేయస్సునే కోరుతారు. కానీ పిల్లలు మాత్రం పెరిగి పెద్దయ్యి వాళ్ళ భార్య పిల్లల కోసం ఆలోచిస్తారే కానీ కనిపించిన తల్లిదండ్రుల గురించి మాత్రం ఆలోచించరు. కొంతమంది పిల్లలు అమ్మా నాన్న మాకేమిస్తారు, ఆస్తా పాస్తా మంచి చదువా అంటూ ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకుంటున్నామా అనే ఆలోచిస్తారే కానీ తల్లిదండ్రులకు మనమేం చేస్తున్నామని ఆలోచించరు. ఇది మీ తరం తప్పు కాదు, ఇదొక జీవన స్రవంతి. మేం మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యత ఇచ్చినట్లే నువ్వు నీ కొడుకు కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు. మంచిది బాబు, నువ్వు ఆనందంగా నూరేళ్లు వదిలేయడమే నాకు కావాలి. మేము ఎక్కడున్నా నీ సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటాం. కానీ ఎప్పుడూ కలలో కూడా అమ్మానాన్నలకి నీ మీద ప్రేమ లేదని అనుకోకు. నువ్వే మా ప్రాణం, సర్వస్వం. ఈ బంధాలు ఆత్మీయతలు చాలా సున్నితమైనవి ధీరు, డబ్బుతో కొనలేనివి, వెళ్ళలేనివి. ఇంతసేపు నిన్నేదో మభ్యపెట్టాలనో లేదా నీ దగ్గర ఉండడానికి ఏవో మాయమాటలు చెప్తున్నానో పొరపాటును కూడా అనుకోకు. సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం అని భారంగా అంటూ లేచారు ఆనందరావు గారు. అప్పటికే సిగ్గుతో, గిల్టీ ఫీలింగ్తో కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతున్న హైటెక్ కొడుకు ధీరజ్ తండ్రిని సమీపించి, నాన్నగారు, నేను ఎంత అవివేకినో అజ్ఞానినో నాకు ఇప్పుడే తెలిసింది. నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని మిమ్మల్ని నా మాటలతో ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను. మీరు అహర్నిశను నా అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు. ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు కలగజేయండి. దయచేసి నన్ను క్షమించి మాతో పాటు మీరు కూడా అమెరికా బయలుదేరండి అంటూ తల్లిదండ్రుల పాదాల మీద వాలిపోయాడు. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.